నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 14 మంగళవారం ఉదయం 10 గంటలకు. స్థలం సుఖీభవ ఫంక్షన్ హాల్, కండ్రికగూడెం, చింతనపల్లి రోడ్, ఏలూరు. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 15 బుధవారం ఉదయం 10 గంటల నుండి. స్థలం డి కన్వెన్షన్ హాల్, రిలయన్స్ మార్ట్ పక్కన, కాకినాడ. క్రిస్మస్ వేడుకలు డిసెంబర్ నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలో క్రిస్మస్ వేడుకలు జరపబడును. డిసెంబర్ 9వ తేదీన విశాఖపట్నం, డిసెంబర్ 11వ తేదీన రాజమండ్రి, డిసెంబర్ 14వ తేదీన ఏలూరు, డిసెంబర్ 15వ తేదీన కాకినాడ. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందవలెను. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నూతన వాగ్దానం చూడండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనంలో 2వ లైన్. సామ్స్ చాప్టర్ 37 వర్స్ 5 సెకండ్ లైన్. నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఇందులో మీరు అండర్లైన్ చేసుకోండి. ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు తలపెట్టే పని దేవుడు సఫలం చేస్తున్నాడు. ఏ పని జరగాలని అనుకుంటున్నావో జరగట్లేదని బాధపడుతున్నావో, నీ పని జరుగుతుంది. ఏం జరుగుతుంది? నా పని. నువ్వు ఏది తలపెడుతున్నావో, ఈరోజు నీ మనసులో ఏది ఉందో, ఏది జరిగితే పరిస్థితులు చేంజ్ అవుతాయో, ఏ కార్యం జరిగితే నాకు నెమ్మది కలుగుతుంది, సంతోషంగా ఉంటానని అనుకుంటావో, నీ పక్షంగా దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. నువ్వు అనుకున్న పనిని దేవుడు 100% సఫలం చేస్తున్నాడు. భయపడకు, దిగులు పడద్దు. ఎందుకు ఆవేదన చెందుతూ ఉన్నావు? నిజంగా జరుగుతుందా ఏంటి? ఈరోజు నాతో సూటిగా మాట్లాడుతున్నట్టుంది దేవుడు వాక్యం అని అనుకుంటున్నావు. ఎస్, పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు అన్యాయం దేవుడు చేయడు. నీ కార్యము నెరవేరుస్తూ ఉన్నాడు. నువ్వు ఊహించినట్టుగానే దేవుడు అత్యధికమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్నాడు. శుభకరమైన వర్తమానం వినబోతున్నావు. దేవుడిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. క్రీస్తు నేడు పుట్టెను. నేను క్రీస్తు నేడు పుట్టెను అన్నప్పుడు మీరు అందరూ కూడా హల్లెలూయా అని చెప్పండి. క్రీస్తు నేడు పుట్టెను. ఈ డిసెంబర్ నెల యేసు ప్రభు జన్మించిన దినాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే మనం ప్రత్యేకంగా తైలాభిషేక ఆరాధనలో మొత్తం అన్ని సంఘాలు కలిపి ఒక చోట క్రిస్మస్ చేయాలంటే ప్రజెంట్ ఈ రోజుకి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి అన్ని సంఘాలు రాగలిగితే తగిన స్థలము అంత గ్రౌండ్ ఎక్కడ లేదు. హల్లెలూయా. ఒంగోలు, గుంటూరు, తాడేపల్లిగూడెం, ఉప్పలగుప్తం, పాలకొల్లు, విజయవాడ, ఏలూరు, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, సికింద్రాబాద్, ప్రతి చోట ఇది ఎంత గొప్ప సంఘం అంటే ఉప్పలగుప్తం సంఘం. దీని నుంచి ఎన్ని సంఘాలు వెళ్ళిపోతున్నాయి చూడండి. ఒక్కడగా ఆయన చెప్పాడు జరిగేవన్నీ కూడా. నేను చెప్తున్నవన్నీ నీకు జరుగుతాయి. నేను నీకు తోడున్నాను, నీతోనే ఉన్నాను అని ఎప్పుడైతే నాతో మాట్లాడాడో ఆ రోజు నేను కొత్తపేట నుంచి ప్రయాణం చేశాను. ఎలాంటి ప్రయాణం అంటది? సంఘం, మంచి సంఘం ఉంది, పరిచర్య ఉంది, ఇల్లు ఉంది. దేవుడు నాకు చెప్పినప్పుడు
500 సంఘాలు కడతావు, 500 మంది సేవకులను సిద్ధపరుస్తావు, 52 దేశాలు వెళ్ళవలసి ఉంది, 52 దేశాల నుంచి ప్రతినిధులు ఇక్కడికి వస్తారని చెప్పాడు. ఆ మాటకి నా బ్రతుక్కి సంబంధం లేదు. ఆ రోజు సంఘం బిడ్డలందరికీ చెప్పాను. నేను ఒక సంఘం పరిచర్యలో కొత్తపేటలో మన్నా చర్చిలో పనిచేస్తూ ఆ సంఘానికి విడిచిపెట్టడానికి చాలా బాధ ఉంది. కానీ దేవుడు నన్ను పిలిచిన పిలుపుతో నేను రావాలని సంఘాన్ని ఆ పరిచర్య సంస్థకు అప్పగించి సంఘానికి మంచి మాటలు చెప్పి నేను బయలుదేరిన రోజు ఒక లారీ పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాను. ప్రార్థన చేస్తే హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ ఎవరు లేరు కదా, నాకు ఎవరు లేరు బాబు అంటే, నువ్వు వెళ్ళు, నేను ఉన్నాను కదా, అబ్రహామును ఆశీర్వదించినట్టు ఆశీర్వదిస్తానని క్లియర్గా చెప్పాడు. నేను విన్నాను. అదే నా కుటుంబ సభ్యులతో షేర్ చేసుకున్నాను. నాకు ఒక కారు ఉంది. నేను అనుకున్నాను, సంఘ బిడ్డలు ఉన్నారు కదా, వెళ్ళటానికి ప్రయాణానికి డబ్బులు లేవు. ఎలాంటి సమయం అది, ప్రయాణానికి డబ్బులు లేవు. నా దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. నా ఇంట్లో సామాను అంతా లారీకి వేస్తే లారీ 7,500 కిరాయి తీసుకున్నాడు. వానికి నేను 5,000 ఇచ్చాను. మిగిలిన డబ్బులు అక్కడ ఇస్తానని చెప్పాను. 2,500 నా దగ్గర పెట్టుకుని దేవుడు ఏదో అద్భుతం చేస్తాడులే, చెప్పాడు కదా, వెళ్తున్నప్పుడు ఎవరైనా చేతిలో డబ్బులు పెట్టుకుని ఉంటారా? అలాగని ఎవరైనా అడుగుతామా? ఒంటరి పోరాటం. నా భార్యకి నా బిడ్డలకి ఎవరికి తెలియదు నాకు డబ్బులు లేవు. వారికి ఏదైనా లేవంటే వారు భయపడతారేమో అని అన్నీ ఉన్నట్టుగానే ఉన్నాను. నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను. కారు ఎక్కుదామని బయలుదేరినప్పుడు విశ్వాసులు చాలామంది వచ్చారు. అయ్యో వెళ్ళిపోతున్నారని ఎంతో ఏడ్చారు. కారు ఎక్కిన తర్వాత కారులో డీజిల్ లేదు. లారీ వెళ్ళిపోయిన తర్వాత ఉదయానికి అక్కడికి 2,500 ఇవ్వాలి. నా కారుకి డీజిల్ ఎంత ఉందంటే 2,500 నా దగ్గర ఉంది. ప్రయాణంలో నా దగ్గర ఉన్న 2,500 డీజిల్కి విజయవాడ దగ్గరికి వెళ్తుంది, విజయవాడ దాటుతుంది అంతే. మిగిలిన డబ్బులు కావాలి. పిల్లలను తీసుకుని ప్రశాంత్ ఉన్నారు, ప్రశాంత్ వాళ్ళ మదరు, శ్రీ సత్య, పిల్లలు అందరూ ఉన్నారు. నేనే కార్ డ్రైవ్ చేస్తున్నాను. మనసులో ఎంతో దుఃఖం ఉంది, చేతిలో ధనం లేదు. ఆయన చెప్పాడని బయలుదేరుతున్నాను నేను. ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పాడు. లేవని వీళ్ళకి తెలియదు. ఈ కారు మధ్యలో ఆగిపోతే అర్ధరాత్రి కూడా ఎవరిస్తారు విజయవాడలో డబ్బులు మనకి? నాకేంటంటే యేసు ప్రభుని నేను చూశాను, ఆయన పాదాలు ఇక్కడ చూశాను, నేను ఆయన స్వరాన్ని విన్నాను. ఈ బైబిల్లో ఉన్న మాటలను సత్యమని నేను నమ్మాను రూఢిగా. ఆయన సిగ్గుపరచడని విశ్వాసంతో వెళ్ళాను. విజయవాడ దగ్గరికి వెళ్ళటానికి 2,500లో 2,000 డీజిల్ పోయించుకున్నాను నేను. 2,000తో డీజిల్ పోయించి 500 జేబులు పెట్టుకున్నాను. గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గన్నవరం విజయవాడ ఎంటర్ అవుతుండగా డీజిల్ తగ్గుముఖం పట్టేసింది, అయిపోతుంది. పిల్లలు అన్నారు, ప్రశాంతులందరూ ఆకలేస్తుంది పిల్లలకి భోజనం అంటే, సరే అయ్యో వీళ్ళకి భోజనం పెట్టాలి, డబ్బులు లేవు, 500 ఉన్నాయి కదని చెప్పి డాబా ఎక్కడ ఉందో అక్కడ ఆపాను. నేను అన్నాను, మీరందరూ వెజిటేరియన్ భోజనం తినండి. మా పాస్టర్ మంది, మరి మీరు భోజనం చేయరా అంది. వీళ్ళందరూ తింటే డబ్బులు సరిపోవట్లేదు, మరి నేను తింటే ఇంకెక్కడ వస్తుంది? నేను అన్నాను అక్కడ ఆ రోజు, నేను తింటే నేను డ్రైవ్ చేయలేను, నేను తింటే వాళ్ళకి అలా చెప్పి డ్రైవ్ చేయలేను కదా, మీరు తినండి నేను ఇస్తానని చెప్పి వీరు లోపలికి వెళ్ళారు. నాకు ఒక రకమైన గుండె దుఃఖముతో నింపబడింది. నేను ఎందుకు గుండె నిండా కన్నీళ్ళే ముత్యాలు అవుతాయని ఎందుకు పాడతానంటే, ఇది టోటలీ వ్యక్తిగతంగా నా అనుభవం ఇది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.
వీళ్ళందరూ దాబాలోకి వెళ్ళి భోజనం చేయటానికి ఆర్డర్ ఇచ్చారు. అయ్యో వీళ్ళకి మంచి భోజనం పెట్టలేకపోతున్నాను అనుకున్నాను. కానీ సరే, దేవుడు పిలిచాడు, ఆయన చూసుకుంటాడు. అబ్రహామును రమ్మన్నప్పుడు వెళ్తే ఆయన చూసుకోలేదా? నన్ను చూస్తాడు. చివరి రూపాయి అయిపోయే వరకు నేనేమి ఆలోచన చేయను, అయిపోతే అక్కడే ఆగిపోతాను. పిలిచినవాడు నమ్మదగినవాడు అనుకున్నాను. వీరు హోటల్లోకి వెళ్ళారు. నేను కారు అద్దం తుడుచుకుంటున్నాను, బాగా డస్ట్ పట్టిందని. నీళ్లు కొట్టి తుడుస్తూ ఉంటుంటే మనసులో ప్రార్థిస్తున్నాను, ప్రభువా డబ్బులు లేవు, మరి చెప్పిన నీ స్వరం నేను విన్నాను, నీ వాగ్దానాన్ని నేను నమ్మాను, నిన్ను చూశాను నేను. మరి ఇది సిగ్గుపరచబడతావా? ఇప్పుడు పర్వాలేదు, నాది భ్రమతో నిన్ను నమ్మలేదు, నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్మాను. కాబట్టి నీ ఇష్టం, మరి ఏదన్నా పంపితే ఇశ్రాయేలీలకి మన్నా పైనుంచి పంపించావు. ఈ విజయవాడ ఎంటర్ అవుతున్నాను, చీకటి పడుతూ ఉంది. ఇక్కడ నువ్వు నాకు తెలుసున్న మనుషులు ఎవరు లేరు. ఎవరిని ఒక 1000 రూపాయలు అడుగుతాం? అక్కడ నీవు పైనుండే పంపించాలి. ఎక్కడి నుండి పంపించాలి? పైనుండి పంపించాలి. ప్రార్థన చేసి అలాగా అద్దం తుడుస్తున్నాను. ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఒక్క ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ అలా చూసిన వెంటనే మాట్లాడుతున్నాను. అమ్మా అంటే ఎక్కడున్నారు బాబు అన్నారు. మాస్టర్ గారు మీరు ఎక్కడున్నారంటే, అమ్మ నేను విజయవాడ ఎంటర్ అవుతున్నాం, గన్నవరం దగ్గర ఉన్నానమ్మా అన్నాను. వెళ్తున్నారా బాబు హైదరాబాద్ అంటే, వెళ్తున్నానమ్మా, దేవుడు చెప్పాడని వెళ్తున్నాను అని చెప్పాను. దేవుడు చెప్పాడని వెళ్తున్నాను. అలాగని మన శ్రమలు వాళ్ళకి అర్థమయ్యావాలని చెప్పకూడదు. ఎందుకంటే ఈ క్రెడిట్ దేవుడికే ఉండాలి. ఈ అద్భుతం చేసిన వాడు దేవుడే కానీ మనుషులు కాదని ఉండాలి. అది నా విశ్వాసం. వారు అన్నారు, ఒక 10 నిమిషాలు మాట్లాడుతూ, బాబు ఈ లైన్ కట్ అయిపోయేలాగా ఉంది, నేను ప్రార్థన చేసుకుంటే ఇసాక్ పాస్టర్ గారికి డబ్బులు పంపించని నాకు ఒక స్వరం వినపడింది. నేను మీకు మీ అకౌంట్లో కొన్ని డబ్బులు వేసాను బాబు, చిన్న గిఫ్ట్, మీరు ప్రార్థన చేయండి అంది. అప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత నా అకౌంట్కి వచ్చింది 25,600 రూపాయలు వచ్చింది. హల్లెలూయా. మనకు ఎంత అవసరం అక్కడ, మనకి ఎంత అవసరం మనకి. నాకు ఇంకొక 1000, ఒక 2-3 వేలు ఉంటే చాలు నాకు. కానీ ఆ దారి మధ్యలో ఇవ్వటం ఎలాగిస్తాడంటే దేవుడు కొంచెం నీ విశ్వాసాన్ని పరీక్ష చేస్తాడు. కానీ ఇచ్చినప్పుడు మాత్రం గొర్రెకి బెత్తిడితో కన్నట్టు ఇవ్వడు, విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను 25,600 వస్తే నేను వెంటనే వెళ్ళి మళ్ళీ దాబాలోకి వెళ్ళి వెళ్తా భోజనం చేయడానికి కూర్చున్నాను. మా పాస్టర్ అంటది, మీరు చేయను అన్నారు కదా. ఏదో అలాగన్నాను, ఇందాక డబ్బులు లేవు, దేవుడు ఇచ్చాడు అంటే, అయ్యో డబ్బులు లేకుండా ఎలా ప్రయాణం పెట్టారు మీరు? డబ్బులు ఇచ్చేవాడు పైన ఉన్నాడు. క్యూలో నిలబడ్డాను, నా వంతు వచ్చినప్పుడు నాకు ఇచ్చాడు. నాకు ఆ ధనంతో కారు నిండా డీజిల్ పోసుకుని అక్కడ లారీకి రాయిచ్చి అలాగ ప్రారంభించిన సేవ ఇది కోట్ల అధిపతిగా ఆశీర్వదించేశాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసులు, సంఘాలు తెలియని ప్రాంతంలోకి వెళ్ళినా 1000 మంది వస్తూ ఉన్నారు. ఎవరెవరెవరో బంధువులు అయిపోతున్నారు, స్నేహితులు అయిపోతున్నారు. చివరికి ఎట్లా అయిపోయిందంటే, సంఘాన్ని నేను చూడకుండా ఉండలేకపోతున్నాను, నన్ను చూడకుండా వారు ఉండలేని పరిస్థితి. మీకు నాకు ఏ బంధం ఉందో, దేవుని అభిషేకం నాతో ఉండటం చూస్తున్నాను. ఎన్నో దేశాలు తిరిగాను, ఎన్నో విమానాలు ఎక్కాను, ఎన్నో తెలియని రాష్ట్రాలు, దేశాల్లో అడుగు పెట్టాను, మాట్లాడుతున్నాను. ఏంటి అంటే, యేసు నమ్మదగినవాడు, యేసు నమ్మదగినవాడు. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖ
దుఃఖమైన సంతోషం. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. పాడదాం. గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే. గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. లోక స్నేహం వెలివేసిన శోకంలో ముంచి వేసిన నువ్వే నా చెలివి. లోకమంతా వదిలేసిన, లోక స్నేహం అందరూ దూరం అయిపోయినా, ఊపిరంతా సఫమైనా గాలి కూడా గేలి చేసే పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి. ఎవరికి చెప్పుకునే కాదు. నా ప్రయాణంలో గాలి గేలి చేసింది. కారు నడుపుతూ ఉన్నాను, గుండె నిండా దుఃఖం ఉంది. ఎదర డీజిల్ ముళ్ళు కింద పడిపోతుంది. ఫ్యామిలీని తీసుకుని వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి, ఎలా స్థిరపడాలి? ఊపిరంతా సఫమైనా గాలి కూడా గేలి చేసిన నువ్వే నా చెలివి. గుండె నిండా నువ్వే. అందరూ స్వరం ఎత్తుపడదాం. గుండె శిరస్సు పైకెత్తండి. గుండె నిండా నువ్వే, నా గుండె కుడి చేయి మీ గుండె మీద పెట్టుకోండి. మరలా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. చిరకాలం నీ వడిలో ఉండాలనే ఆశ. చెమ్మగిల్లే కళ్ళతోనే పాడుతున్న గీతం. గుండె నిండా నువ్వే యేసయ్యా, నా గుండె. అందరూ పాడదాం. ఏ గుండె పాడితే చాలు, ఆయన వచ్చేస్తాడు గుండెలోకి. నా గుండె నిండా. ఇంకా గట్టిగా. ఏ గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. హల్లెలూయా. కొన్ని సమయాల్లో ఏడుస్తున్నప్పుడు ఆదరించే వారు కూడా ఉండరు మనకి. మన పరిస్థితి బాగుగా లేనప్పుడు బాగుగా ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట ఏదైనా ఇందాం, లేకపోతే వాళ్ళ దగ్గర కూర్చుంటే కొంచెం రిలీఫ్ అవుతాం అని అనుకుంటూ వెళ్తే మనల్ని చూసి దూరం వెళ్ళిపోతుంటారు. ఏమైనా సహాయం చేయాలేమో అని దూరం అయిపోతుంటారు. కానీ మన గుండె నలిగిపోతున్నప్పుడు, మన గుండె నిండా కన్నీళ్ళు ముత్యాలుగా వస్తున్నప్పుడు యేసు నిన్ను సిగ్గుపరచడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు నేను చాలా భయము, బెంగ, టెన్షన్. పిల్లల్ని సిగ్గుపరుస్తానా? రోడ్డు మీద ఆగిపోతామా? దేవుడు రోడ్డు మీద పెడతాడా? బజారు పాలు చేస్తాడా? ఆ రోజు మొదలైన అద్భుతాలు 2010లో ప్రయాణమైన ప్రయాణము 2022కి ఈ స్థాయికి, ఈ స్థితికి దేవుడు హెచ్చించి ఇంత సేవ కట్టుకురావటం
ఇది డబ్బులతో కట్టే సేవ కాదు, ఇది రాజకీయ బలంతో కట్టే సేవ కాదు. రాజకీయ బలంతో ప్రారంభమైన సేవలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు పడిపోయినటువంటి సేవ ఉంది. ధనముతోటి ఎంతో ఎత్తుకెదిగినటువంటి సేవ ఉంది. ఆ ధనము కాస్త బ్లాక్ అయిపోతే పరిచర్యలు పడిపోయినాయి ఉన్నాయి. ఇది మోకాళ్ళ అనుభవంతో కట్టిన సేవ, కన్నీటితో కట్టిన సేవ, దేవుడి మీద ఆధారపడి చేసిన సేవ. ఇది అద్భుతాలు జరిగేది. కొంచెం టైం చూసి మనకి ఇచ్చేటతను అంచె దినాల్లో, చివరి దినాల్లో ఉన్నతమైన సేవగా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. డిసెంబర్ మాసంలో ఈ క్రిస్మస్ వేడుకలో ఆశీర్వాదంగా నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను. నీ ఎదుట నేను చేతులెత్తుతా ఉన్నాను. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. ఇక ఆర్థికంగా నేను బాధపడకూడదు. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ నాకు కావాలి, హెల్త్ పరంగా నీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి, ఆరోగ్యం నా ఇంటికి కావాలి, నెమ్మది నా ఇంటికి కావాలని ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఆరోగ్యం ఉంటే చాలు, నీ సాక్షిగా నేను నిలబడతాను. నా బిడ్డలు నేను నీ సాక్షిగా ఉంటామయ్యా. నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు ఇంతగా కాపాడావు. ఈ 2021లో ఎన్నో మరణాలు మేము చూసాం, ఎంతో దుఃఖాన్ని మేము చూసాం, ఎంతో దరిద్రత మేము చూసాం. వినకూడని మాటలు విన్నాను. ఇక దీవెనకరమైన మాటలు వినాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. కష్టపడి దీవెన సంపాదించుకునే దినముగా మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆశీర్వాదం మాకు దయచేయండి, నీ ఆశీర్వాదం మాకు దయచేయండి. నీవు నన్ను ఆశీర్వదించండి. మీ కుడి చేయి మీ శిరస్సు మీద పెట్టుకోండి. అందరూ కూడా మీ కుడి చేయి మీ శిరస్సు మీద పెట్టుకోండి. దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు. అందరూ గట్టిగా కేకలు వేయండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు. నీ దీవెన నాకు దయచేయి, నీ అభిషేకం నాకు దయచేయి, నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. కేకలు వేయండి, ప్రార్థన చేయండి. నీ కేక ఆయన ఆలకిస్తున్నాడు. నా సరిహద్దును విశాలపరచండి, నా కన్నీటిని తుడిచివేయండి, నా బిడ్డ మీద నా కన్నీటిని తుడిచివేయండి. నా దేవా, నా బిడ్డల మీద నీ ఆత్మ ఉంచండి. నీ ఆత్మ ఉంటే నాకు చాలు, నీ ఆత్మాభిషేకం ఉంటే చాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. బిడ్డలను ఆశీర్వదించు. గర్భఫలాలు లేవని ఏడుస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. గృహాలు లేవని ఏడుస్తున్న బిడ్డలకు గృహాలు దయచేయండి. ఆర్థిక సమస్య నేను చూడకూడదు, నేను వినకూడదు. నన్ను అంతగా దీవించని అడిగిన ప్రతి బిడ్డ నోట వచ్చిన మాట ప్రార్థన యేసు నామములో దీవెనగా మారును గాక. బిడ్డల చదువులో జ్ఞానము కలుగును గాక, ప్రయోజకులుగా మారును గాక. ఉద్యోగాలు లేవని బాధలో ఉన్న వారికి యేసు నామములో ఉద్యోగమును కలుగును గాక. వ్యవసాయం, ఆక్వాకల్చర్, చెరువుల వైపు చూస్తూ ఇది తప్ప నాకు ఆధారం లేదు, దీన్ని దీవించు బాబు అని అడుగుతున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. యేసు నామములో దీవెన కలుగును గాక, యేసు నామములో దీవెన కలుగును గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మీ బాబుకి క్యాన్సర్ అండి. గత 6 నెలలుగా మేము ఈ బాబుతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే మా ఇబ్బందులు చూడలేక ఇక్కడికి వచ్చి మీరు 7 వారాలు తైలాభిషేకం చేయించుకుంటే మీకు బాగుంటుందమ్మా అంటే సరే అని అప్పటి నుంచి వస్తున్నామండి. ఇది 5వ వారం అండి రావడం. మేము
వచ్చి నుంచి బాబు బాగానే ఉన్నాడండి. బాబుకు నిన్న సాయంత్రం 4 సడన్లీ మొత్తం బ్లడ్ నోట్లోంచి బ్లడ్ వచ్చేస్తుందండి. చాలా బ్లడ్ వస్తుంది. నాకేమో కంగారు వచ్చేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అదేదో బ్లేడ్తో కోసినట్టుగా వచ్చేస్తుందండి బ్లడ్. అయితే మా ఆయనకి డ్యూటీకి వెళ్తే ఆయనకు ఫోన్ చేసి రమ్మన్నానండి. నాకు కంగారు వస్తుంది, బ్లడ్ ఆగట్లేదు, ఐస్ ముక్కలు పెట్టాను, అయినా సరే తగ్గట్లేదండి. మీరు రండి, నేను రేపు పొద్దున్న చర్చికి వెళ్ళాలి కదా, మీరు వచ్చి తీసుకెళ్ళండి బాబుని, నేను మానను, మీరు తీసుకెళ్ళండి అంటే ఆయన ఒక అరగంటలో 10 నిమిషాలు వచ్చేసారండి. ఆయన వచ్చేసి బాబుని తీసుకెళ్తుంటే నేను అన్ని లగేజ్ సదురుతున్నానండి. వీళ్ళకి మీరు తీసుకెళ్ళండి అని చెప్పి బాబుకి అన్ని సదురుతున్నానండి. మొత్తం అన్ని సదిరి ఇక కంగారులో ఉన్నానండి. నాకు ఆ బ్లడ్ చూసి కంగారు వచ్చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అప్పుడు బాబు గుర్తు చేస్తాడండి నాకు, అమ్మ మనము ప్రార్థన శక్తి తైలం తీసుకొస్తున్నాం కదా, నాకు ఆ తైలం రాయమ్మా, అది మళ్ళీ నాకు మన బండికి కూడా రాయమన్నాడండి. అప్పుడు గబగబా వెళ్ళి నేను తైలం తీసుకొచ్చి రాసి బండికి కూడా రాసానండి. వెళ్ళిన తర్వాత బాబు అప్పుడు డాక్టర్లు అన్నారండి, అక్కడికి వెళ్ళాక బ్లడ్ కంట్రోల్ అయిపోయిందండి. అసలు కంట్రోల్ అయిపోయాక వాళ్ళకి తీసుకెళ్ళిపోమన్నారండి. అప్పుడు సిబిపి చేశారండి. మొన్న శుక్రవారం బాబుకి కీమో పెట్టారండి. అప్పుడు పెట్టే ముందర బాబుకి సిబిపి చేస్తారండి. అప్పుడు 1 lakh ఉందండి ప్లేట్లెస్. నిన్న 3 lakhs వచ్చిందండి బాబుకి. అన్నీ బాగున్నాయమ్మా, తీసుకెళ్ళండి, బ్లడ్ అన్నీ బాగున్నాయి అన్నారండి. బాబు దగ్గరికి వెళ్ళి రెడీ చేద్దామని చూద్దరికల్లా మమ్మీ మీద కోపడుతున్నాను, ఇంకా లేపలేదు ఏంటి మమ్మీ, మొత్తం వామిటింగ్స్ అవుతున్నాయండి. బాబుకి టాబ్లెట్స్ వేసిందంటే తగ్గలేదండి, సిరప్ వేసింది తగ్గలేదు, ఒక పసరు కింద అవుతుంది, మళ్ళీ ఎల్లో కలర్లో వామిటింగ్స్ అవుతున్నాయి. ఏం పెట్టకుండా ఇలా తీసుకెళ్ళాలి, చిన్న బాబు మళ్ళీ నీరసం వస్తాడు అన్నకు లోన ఆనందం అలా బాధ కింద ఉంది. మళ్ళీ నేను తీసుకెళ్ళాలి, ఏదైనా కానీ తీసుకెళ్ళాలి బాబునని మా దగ్గర ప్రార్థన శక్తి తైలం ఉంటే అది నోట్లో వేసానండి. అది నోట్లో వేసి ఇప్పుడు వరకు వామిటింగ్ రాలేదండి బాబుకి. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి కె సుధాకర్, మరియమ్మ, ప్రియాంక చీరాల నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ పని జరగాలని విశ్వాసంతో మీరు 10,000 రూపాయలు మీ కష్టార్జితాన్ని సేవ కొరకు విత్తనంగా మీరు సమర్పించారో, మీరు అనుకున్న పనిని దేవుడు 100% జరిగించునుగాక. మీరు విత్తనం ఇచ్చారు, అద్భుతమైన పంటకు వస్తారు, ఆత్మ మీకు తోడైండును గాక. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. కృపగల దేవా యేసు ప్రభువా, మీకు వందనాలు. వారి కష్టార్జితంలో 10,000 రూపాయలు నీ సేవ కొరకు సమర్పించారు ప్రభువా. దీని ద్వారా అర్ధగంట ప్రోగ్రాం నేను టెలికాస్ట్ అయింది. ఎందరో కన్నీళ్ళు తొడవబడ్డాయి, ఎందరో ఓదార్చబడ్డారు, ఆదరించబడ్డారు, వాక్యం విని విశ్వసించారు, రక్షించబడుతూ ఉన్నారు. ఆ దీవుని కుటుంబానికి మీరు దయచేయండి ప్రభువా. ఏ పని జరగాలని, ఏ పని త్వరగా జయం అవుతుందని విశ్వాసంతో నీ పని చేశారో, నీ పని చేస్తే మా పని చేస్తానన్నావు కదా ప్రభువా. వారి కష్టార్జితంలో నుండి 10,000 రూపాయలు నీ సన్నిధిలో విత్తనాన్ని విత్తుకున్నారు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూపో విత్తువాడు సంతోషగానం చేసి పనులు మోసుకుని వచ్చినన్నావు. అట్టి సంతోషము గొప్ప సాక్షి మీ కుటుంబానికి మీరు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.